నిజంగా ఏడాదిలనే మన తెలంగాణ గిట్ల అవుతుందని అనుకోలేదోళ్ళ. మన రాష్ట్రంలో ఏమవుతున్నదో అర్థమైతలేదు. అసలు చూసేటోళ్ళే లేరోళ్ళ. పేదోళ్ళ కాపత వస్తే పట్టించుకునేటోళ్ళే లేరు. ఎవరికి చెప్పాలనో అర్థమైతలేదు. ఏదన్నా గట్టిగా మాట్లాడితే కేసులు, అరెస్టులు, లాఠీ చార్జీలు, ఇదే కథ అవుతుంది. అందుకే బీఆర్ఎస్ లీడర్లు ఏం చేసిర్రంటే చూడురు ఏం చేసిర్రు. మన తెలంగాణ అంతా గాంధీ తాతను తలుసుకున్నది. గాంధీ తాత విగ్రహానికి వినతి పత్రం ఇచ్చింది. షెయి పార్టీ ప్రభుత్వం వచ్చి ఏడాదైంది కదా. అసలు మన రాష్ట్రంలో పాలన ఉన్నదా, ఎవరన్నా పాలిస్తున్నారా లేదా అన్నట్టే ఉన్నది కథ. హరిగోసవడనోళ్ళు లేరు. కోపాలు తాపాలు పక్కకు పెట్టి పాలన మీద నజరు పెట్టు సారు అని జనాలు రోడ్ల మీదకి వస్తుర్రు. అందుకే గాంధీ వర్ధంతి నాడు మన బీఆర్ఎస్ లీడర్లు శాంతియుతంగా నిరసన చేసిర్రులో గాంధీ తాత విగ్రహానికి నివాళిలిచ్చి వినతి పత్రం ఇచ్చిర్రు. ప్రభుత్వానికి దారి చూపించు. షెయి పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు దాటే. ఇక వాళ్ళు ఓట్లకు ముందేమో 420 మాటలు చెప్పిర్రు. మరి 420 రోజులల్లా నలుగురి కన్నా మేలైందా అసలు? ఇకనన్న షెయి పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరవాలనని ఉద్దర పంచాదులు పక్కకు పెట్టి మంచి బుద్ధి ఇయ్యాలనని గాంధీ తాతకు నివాళిచ్చి వేడుకున్నారులో. మాయ మాటలు చెప్పి అధికారం పొందింది. నమ్మిన ప్రజలను నట్టేట్ల ముంచింది. బుద్ధి ప్రసాదించు మా బాబు గద్దించి గాడిలో పెట్టు. బుద్ధి ప్రసాదించు మా బాబు గద్దించి గాడిలో